ఒక జడ్జి పైన పలానా వాళ్ళ తరపున జడ్జిమెంట్ ఇవ్వమని, పలానా రకంగానే జడ్జిమెంట్ ఇవ్వమని, కేసు తీర్పు ఈ విధంగానే ఇవ్వాలని చెప్పి ఒత్తిడి వస్తే ఎలా ఉంటుంది? రీసెంట్‌గా అలాంటి అనుభవమే ఎదురైంది చెన్నైలోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఉన్న ఒక జ్యుడిషియల్ సభ్యుడికి. ఆయన పేరు శరద్ కుమార్ శర్మ అనమాట. ఆయనకి ఒక కేసులో పైనుంచి అంటే హయ్యర్ జ్యుడిషియరీ నుంచి దానిలో ఐ థింక్ ఒక పెద్ద జడ్జి నుంచి ఒత్తిడి వచ్చిందంట. ఆ తీర్పు ఒకళ్ళకి అనుకూలంగా ఇవ్వాలని చెప్పి ఆ తీర్పుకు సంబంధించి ముఖ్యంగా ఒక కంపెనీ ఇన్సాల్వెన్సీ కేసులో ఎటువంటి తీర్పు ఇవ్వాలో అప్లేట్ ట్రిబ్యునల్‌లో పనిచేస్తున్న ఈ జడ్జికి అంటే ఈయన జ్యుడిషియల్ సభ్యుడు అనమాట. ఈయనకి ఒత్తిడి వచ్చిందంట. దీనిపై ఈ జడ్జి ఏం చేయాలో అర్థం కాలేదు. దాంతో ఆయన రెక్యూజల్ రాశారు. రెక్యూజల్ రాయటం అంటే ఈ కేసు నేను చూడను. చైర్పర్సన్ ఈ కేసు ఇంకొకరికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇంకొక బెంచ్‌కి పంపించాల్సిందిగా అని చెప్పి ఆయన ఫైల్‌లో రాసేసారంట. అసలు రెక్యూజల్ అంటే ఏంటి? జనరల్‌గా ఒక కేసులో ఆ జడ్జికి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, లేదా ఆ కేసుకు సంబంధించిన వ్యక్తులు తెలిసిన వాళ్ళైనప్పుడు, లేదా తన బంధువులైనప్పుడు, లేదా ఆ కేసుకు సంబంధించి తనపైన ఏమన్నా ఒత్తిడి కానీ, ఇన్‌ఫ్లుయెన్స్ కానీ వచ్చినప్పుడు ఆ జడ్జి ఏం చేయాలి? వెంటనే రెక్యూజల్ రాయాలంటే ఈ కేసు నేను పరీక్షించను. ఈ కేసులో నేను తీర్పు ఇవ్వను. ఈ కేసు మరొకరికి బదిలీ చేయాల్సిందిగా కోరుతున్నాను అని అర్థం అనమాట. దీనివల్ల లాభం ఏంటంటే జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ బి డన్ బట్ మేనిఫెస్టెడ్లీ అండ్ అన్‌డౌటెడ్లీ సీమ్స్ టు బి డన్. అంటే న్యాయం చేయటమే కాదు, అందరికీ కూడా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కుదరాలన్నమాట. దాన్నే రెక్యూజల్ ప్రాసెస్ అంటారనమాట. కానీ చాలాసార్లు జడ్జెస్ కేసులో తమ పర్సనల్ ఇంట్రెస్ట్ గురించి బయటికి తెలియనీరు, చెప్పరు. చెప్పకుండానే జడ్జిమెంట్స్ ఇస్తూ ఉంటారనమాట. నేషనల్ కంపెనీల అప్లేట్ ట్రిబ్యునల్కి వెళ్ళిన ఈ పర్టికులర్ కేసు అనేది కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ అనే సంస్థ గురించి అనమాట. ఆల్రెడీ ఈ సంస్థ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ యొక్క మాజీ డైరెక్టర్ నేషనల్ కంపెనీల అప్లేట్ ట్రిబ్యునల్కి వెళ్ళారనమాట. ఈ సంస్థని ఇది ఇన్సాల్వెన్సీలోకి తీసుకెళ్లకూడదని చెప్పి ఆయన అప్పీల్కి వెళ్ళారంట. ఈయనకి ఫేవర్గా జడ్జిమెంట్ ఇవ్వమని చెప్పి ఇప్పుడు నేషనల్ కంపెనీల అప్లేట్ ట్రిబ్యునల్ యొక్క జడ్జి పైన ఒత్తిడి వచ్చిందంట. దాంతో ఆయన రెక్యూజల్ తీసుకున్నారు ఈ కేసులోంచి. అంటే జ్యుడిషియరీ అంతా నిష్పక్షపాతంగా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి అనే దాని మీద ఈ కేసు ఒక ఉదాహరణ అని చెప్పి ఈరోజు అన్ని వార్తాపత్రికలు రాశాయి.